తోట సంబరం రావా? తోటలు లేవు కానీ మా ఊర్లో సంబరాలు చేస్తారు. రావా అంటే నువ్వే వెళ్తావు ఏంటి? నాకు రానివ్వట్లే. మరి నువ్వేమవుతావురా? నువ్వు తోడు పెళ్లి కొడుకే. తోక పెళ్లి కొడుకు పెద్ద కెమెరామెన్ గొప్ప అయిపోతాడు. అదేంటది లిప్స్టిక్ ఇది హైటెక్స్ కానీ దీంతోనే ఇలా తిన్నగా అవ్వదు. మొత్తం అలాగుండ్రా. చాలు. పెండబెట్లు కట్టావు అలాంటివి ఏమున్నా సరే తెచ్చి వాళ్ళు కానీ ఏవైనా సరే పైన గట్ట కప్పి, ఎందుకంటే తెల్లారే పెళ్లి కదా, ఎండబెట్టి 10 ఫోటోలు రావు, మీకు ఎంట తైలేస్తా అంటారు. అది నిజమేలే. నేను ఇక్కడ ఉండాలి, మీరు తీసుకోండి. మన అయిపోయింది ఇక్కడ. మనం అక్కడికి రానివ్వరు, మనకి తోట సంబరం దగ్గర మామూలుగా ఉండదు. సిల్వర్ ప్యాకెట్ లేదు, ప్లాస్టిక్ ప్యాకెట్ లేదు కావాలా? ఊరల్లా తీస్తున్నావు. నేను పెర్రి కొడుకుని. ఎల్లారు వాంగా ఆల్వేస్ వెల్కమ్స్ యూ. నన్ను ఒక్కడిని ఇక్కడ వదిలేసి మా వాళ్ళందరూ తోట సంబరం చేసుకుంటాను రండి. ఏంటి తోట సంబరమా? ఇదేదో విచిత్రంగా ఉంది అనుకుంటానరా? మా సరాబుల్లో ఉంటుందిలేండి ఇది. తోట సంబరం అంటే ఇంకేటో కాదులేండి. ఆడపిల్లలు మగ పిల్లలు ఒక దగ్గర కూర్చొని ఇద్దరికి సమ్మతమైన అంగీకరించి తాంబూలాలు మార్చుకుంటారండి. అంటే ఇంకా ఉంది చెప్పడానికి, కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే, చాలా పెద్ద వీడియో అయిపోద్ది. మా వాళ్ళకి పెరుగును కిరాణా సామాన్లు తింటారని పంపిస్తే చూడండి కారులు తెస్తాను, నాకు మాత్రం తిప్పరండి. వీళ్ళు మాత్రం గొప్ప అయిపోయి తిరిగేస్తాను. మరి ఇప్పుడు వీడియో తీ. నా పెళ్ళికి నేనే కుర్చీలు మోసుకుంటానంటే ఎంత గట్టోలో మా ఫ్రెండ్స్ అని చెప్పేస్తాను నేనే. మ్యాటిలు సరే సరే. పెళ్ళి రాత్రి కాదు, మధ్యాహ్నమే. ఓకే, రాత్రి అవసరం లేదు, ఇప్పుడే కావాలని చెప్పు. ఇక్కడ నేను బంగాళదుంపలు వెళ్ళడం కాదు, పక్కన అన్నయ్య నిల్చొని చూస్తాడు. అది చూస్తాండి, అది మెయిన్ వీడియోలో అదే అనుకుంటారు. మనం చెప్పక్కర్లేదు. రెండే నీ కూర మట్టు కొలుసుకుంటావు. కట్టపడాలి, ఎడిటింగ్ మంచిగా నాయన నువ్వు వీడియోలో గట్టి తిట్టకరా, నేను మళ్ళీ అవన్నీ సెన్సార్లు చేయాలి. ఇది అసలే డైరెక్ట్ వాయిస్ తోటి పెట్టేసి వాయిస్ ఎవరు ఇవ్వడాలి గట్రా ఉండవు. చూడు బంగాళదుంపలు ఇష్టమైన వాళ్ళు లేరు కదా ఇక్కడ. కృష్ణగడ అయితే తినేసాడు బంగాళదుంపలు ఇష్టమైన ఉడకబెట్టినవి. మనిషి మాంసం తప్ప అన్ని తినేసాడు. మరి మాట్లాడేనాలరా వెంటనే వీడియో చూసినప్పుడు ఒక గుడ్డ బంగాళదుంపరు అది వాళ్ళు తప్పు అంట. కుమార్ గురు పర్యవేక్షణలో పెట్టలేట ఇప్పుడు. తేజ గురు పర్యవేక్షణలో వాయిస్లు పడిపోతాయి. తేజ గురు ఆధ్వర్యంలో సాయిబాబాలు అది కర్రలో ఆకలవాల్సి వచ్చేయండి మయ్య. సరే 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 బాబు వచ్చేయండి. వస్తాడు కర్రలోడు వస్తాడు. అదే కృష్ణగాడికి ఎన్ని మాట్లాడినారో అన్ని. అరే బాబా వీడియో చూస్తే మాత్రం ఇదిగోరా పూరి అయిపోద్దంటే వేగంగా వస్తాం అంటాను నిన్ను. వాడు ఇస్తాడట వాకలు వస్తాడు అన్నాడు, కర్రలు పడి తెస్తాడు. కద్దరేసాడు చాచా నెహ్రూలాగా. రామరాజా కెమెరా ఎందుకు పెట్టానంటే కెమెరా పట్టుకోకపోతే నాతో మోయిస్తారేమని భయం. మొయ్యు నీ పెళ్ళికి నేను మోస్తాను, గుర్తుంచుకోండి. ఎన్ని 6 కర్రలు పట్టుకోను, నేను 6 మోస్తాను. కొద్ది తక్కువేయండి, మనిషిని అలా పాల్చుకున్నాడు కదా. లేదా నీ పెళ్ళికి నేను మోస్తాను, గుర్తుంది. ఢిల్లీ నీ ఓపిక అంటారు, నువ్వు ఎన్ని మోస్తే నీ పెళ్ళికి అని మొయ్యాలి. దగ్గరలోనే ఉంది నీది. కర్రలు మొయ్యాలి, నువ్వు తీకు, నువ్వు కర్రలు మొయ్యాలి. వెళ్ళి మరి అక్కడ పడతా వీడియోలో పడతా వెళ్ళి 4 కర్రలు మొయ్యండి. గురు నీ పెళ్లి కూడా నేను మోస్తాను గురు. ఇప్పుడే భరించి లేపుతాను. ఏంట్రా 2 వేసి ఒకటి తీసుకెళ్తాను నువ్వు. బేరమాట పెట్టి నీకు తగ్గించారు మా వాళ్ళు కర్రలు. దేనికి ఇవ్వాలి? ఓహో ఆడికి ఇచ్చిందే ఒక కర్ర. అన్నీ నీ పెళ్ళి కూడా నేను మోస్తాను కర్రలు. ఓడేమో గిరిగడ కూడా లాస్ట్కి వచ్చాడు. నేను సైతం సమిధి అక్కడ అనుకుని నీ పెళ్ళికి 4 మోస్తాను కరెక్ట్గా.
చిన్నగాడు సరైన షర్ట్ వేసాడు కానీ ఇది ఊహించలేదు వాడు. అవార్డు తీసుకున్నాడు కెమెరా కోసం. పెళ్లి కూతురు తరపున పెళ్లి కొడుకు తరపున ఆకలి నాకు వేస్తుంది. నేను ఆ ఉప్మా అవగానే ఎప్పుడు తినేది మనం చూస్తాను. డబ్బులు మనవే. తోట సంబరంకి వెళ్ళొచ్చు కదా, ఎక్కడైనా కూర్చోను నువ్వు. ఎవరు మోస్తారు రుణం ఉంచుకోనిలే, వీడియో తీస్తాను. మళ్ళీ పెళ్లి చెయ్యాలా? ఆ గొప్పగా ఉంటుందా? కాదురా, ముసి ముసి నవ్వులు నవ్వుతాను మేము, నీకు తీయట్లేదా? ఆయిలీ పూరి. తోట సంబరం అయిన వరకు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురిని అస్సలు చూడనివ్వరండి. తోట సంబరం అయ్యాక మాత్రం తిన్నక తెచ్చి పీన్ దగ్గర దించేస్తారండి పిల్లకి. మా ముత్తైదు వాళ్ళందరూ బిందులతో నీళ్ళు తెస్తున్నారు. దేని కొనుక్కుంటారా అంటే మా ఇద్దరికి ఇప్పుడు కాలుగోళ సంబరం చేస్తారు కదండి. దాని తర్వాత ఈ తుగిరి నీళ్ళతో మాకు స్నానం చేయిస్తారండి. దీన్నే తుగిరి స్నానం అంటారు. మళ్ళీ కాలుగోళ సంబరం అంటే అనుకోగలరు, ఏం లేదండి. దంపతులు ఇద్దరికి కాలుకి చేతులు కొన్ని గోలు తీస్తారు. అబ్బాయికి అయితే నున్న గడ్డం గీసేస్తారండి. నాకు గడ్డం గీస్తే మరీ ఇంత బుర్ర అయిపోద్ది, బాల్య వివాహం అనుకోగలరు అని చెప్పేసి వద్దని చెప్పానండి నేను. అది వేసరేట గురువు గారు ఉన్నాయండి. జస్ట్ అంతే అంతే. మా పొలంలో లేదు. నువ్వు మధ్యాహ్నం ఉపవాసం మట్ట తినేస్తావా? ఏడు పడిపోవట్లేదు, ఎడు తీయట్లే అని చీరలు వేస్తారు కానీ అవును చేయట్లేదు. ఏమి ఒకటి కనపడలేదు నాకు. నీకా ఇస్తాం మా ఇవ్వకుండా ఎటు వెళ్ళిపోతాం. అమ్మా కెమెరామెన్ ప్లేస్ ఇవ్వండి. అమ్మా బోల్డ్ డబ్బులు పెట్టిస్తాము. కెమెరామెన్ మొహమాట పడి చెప్పలేడు, నేను చెప్పేస్తాను. వాడికి ప్లేస్ ఇవ్వండి. ఎవరికి అది వేస్తాను నువ్వు? నాకేనా? ఇట్రారా. జుత్తూడు పద్ది ఓర్ నాయను గుద్దేద్దే హౌలు తెలుసు. అమ్మోరు పడింది అత్త మీద. అత్త మీద అమ్మోరు పడింది. పొడి పొడి చేస్తావా? పొడబెట్టి కొడేస్తావా? అయిపోయింది వదిన. మీ టోకెన్ నెంబర్లో వెళ్ళిపోండి మరుద్దు. ఈ ఘట్టం ఎక్కడికి అయిపోయినట్టే. పసుపు రాసి బొట్టు పెట్టేసి పసుపు రాసి బొట్టు పెట్టేసి అక్కడ చేస్తారు కదా. ఇదిగోండి, ఇదంతా మా అత్తోరు పెట్టిన సారే అండి. మా రమేష్ గారు ఖాళీగా ఉండడం ఎందుకని ఇవన్నీ వీడియో తీసాడండి. వంట మాస్టు వేడిగా ఉప్మా పూరి దించగానే మా వాళ్ళు నాకు చెప్పకుండా తినేస్తాను రండి. ఆ రోజుల్లో మా నాన్నగారు అది మా కృష్ణగాడు రవి మామలతో సెల్ఫీలు దిగుతుంటే ఈలోగా పిల్ల మేనమామలందరూ బొట్లో పెట్టి మా ఆవిడని తెచ్చారండి. మా ఆవిడ నాలాగా వెయిట్ లెస్ కాబట్టి పర్లేదు, కానీ లేకపోతే వాళ్ళ మేనమామలకి సరదా తీరిపోదునండి. డైలీ కష్టపడరు మా ఊరే. మేనమామలు బుట్టతో తెచ్చి మా ఆవిడని పీన్ మీద దించగానే మా ఆవిడ గౌరీ పూజ చేస్తుందండి. అంటే మా ఆవిడ చేయట్లేదులేండి, పంతులు గారు చేయిస్తాను. ఈ గౌరీ పూజ దేనికంటారా, ఈ రోజు నుంచి నువ్వు సుమంగళమ్మ అని చెప్పడానికండి గౌరీ వ్రతం. రెండోది ఏంటంటే పుట్టినింటికి మెట్టినింటికి మంచి జరగాలనండి. ఎవరు అక్కడ ట్రిమ్మింగ్ కటింగ్ చేసినప్పుడు ఆ తర్వాత పిల్లకి మా తరపున ప్రదానం చేసినప్పుడు ఉంగరము బొట్టు బిళ్ళలు ఏవో ఇచ్చామండి. దాంతో పాటు ఈ మధ్యన 12-1 గంట వరకు రాత్రులు కష్టపడి చేసిన సారీ ఇచ్చామండి. పాప మీ సారికి వంటలు చేయడానికి మా అక్క మా మాయ మా అమ్మ గొప్ప కష్టపడిపోయారండి. పిలుస్తాను నాకు
ఇచ్చినారు. ఇచ్చారా? రాజాది రాజా రాజ గంభీర రాజ మారుతా అంట. తర్వాత ఏంటది అక్క? సరదా ఎవరు అక్కడ? ప్రజలందరూ వచ్చేయండి. మెకానిక్ షాప్ బాగు చేయిస్తారు. ముసలి దగ్గర ఆశీర్వాదం. మెలికి మెలికి నడు. నువ్వేటి మళ్ళీ పట్టిసావు? వీడియోలో పడతావనా? వస్తుంది వస్తుంది. ఒక 4 రోజుల్లో వస్తుంది సినిమా. నాకు తెలిసి ఆ పిల్ల అప్పుడు చూసాం. పెళ్లి చూపులు ఆ పిల్ల కదా. తాగాలే నాకు కూడా తీరా, నాదే పెళ్లి. అదే అటు చూడొద్దు అంటారు, చూడమంటారు. అంత మీ ఇష్టం అయితే. అందుకే వెనక్కి చూసుకుంటాను. ఎందుకు ఈ బాధ? చుట్టాలందరూ పలకరించుకుంటాను నీలాగా. అక్కడ మా పుట్టుడు ఉన్నాడు. ఆమె పోసికు పాప మాట నేనట్టు చేడుస్తాను. కుక్క పిల్ల ఉంది అక్కడ. ఇంకేటేస్తారు అనుకుంటాను. మరేటెవరా ఎవరు నాయన మళ్ళీ ఇస్తారట. అక్షంత లేవలేదు మీకు? మీకు లేవు? రాయి పట్టి రాజురా. అలా తీరా చూడు. దొంగ చోటు చూవేస్తాంటారు నా పెళ్ళి. అడితే ఎలా తీయడు? అలా తిప్పి స్టిక్కర్ ఏం చేయట్లేదు గురు. పెళ్లి కూతురు తరపు, పెళ్లి కొడుకు తరపు, బంధువుల తరపున ఇచ్చినారు. నేను అందుకే ఫ్యాన్ పెట్టుకోలే. చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను. ఫ్రీ బారడ్. అవును. ఇప్పుడు ఒక లంకి బిన్ ఉంది. కరెక్ట్. జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత బలంగా ఉంది వెనకట్లా. హైదరాబాద్ నుండి పెట్టి రాలేక ఈయన మెయిన్ అసలే. ఏడు జన్మలకి అన్ని జన్మలకు ఉందా? అన్ని జన్మలు కనీసా? తర్వాత కుర్రాళ్ళం తర్వాత ఏమనుకోకండి, మా వాళ్ళు మంది 500.
ఆశీర్మాన్ బాబా అక్షంతలు అయ్యారా చూసావా ఏం అక్షంతలు హ్యాపీ బర్త్డే ఒక ఒక బిడ్డని తండ్రి ఆశీర్వదించినట్టు నేనే కదా తండ్రినైనా తల్లినైనా అన్నయ్యనైనా తమ్ముడిని నేనే కదా ఏ వాటిలో నేను ఎంత అన్నం తింటాను అంతే పెడతాను సమానంగా వేగంగా వచ్చేయండి ఇక్కడ తినండి అక్కడ మరి అక్కడ నాన్ వెజ్ పెడితే అక్కడ తినేయండి వెజ్ అయితే ఇక్కడికి వచ్చేయండి బాయ్ బాయ్ బామా నీ చూడలేదు నేను పెద్ద మనిషి మళ్ళీ నువ్వే అందరి మీద చూడలేదు చూడు పళ్ళు ఎత్తుకెళ్ళిపోయి అనుకోకు వేగంగా వచ్చేయండి బాయ్ అటు వేగం రాడు మరి డీజే రేట్ లేవు పంతులు గారు నైట్ మారుతాడు ఏదో చేద్దాం రా చందా మామ చందా రమేష్ నీ రుణం తీర్చుకోలేను రా ఇంకా రాలేదా సంతు ఇలా ఎత్తలే వాయించలే గడ్డి మేళం చెప్తే వాయిస్తారండి దండం పెట్టి కొంచెం వాయించలే అయిపోద్దిలే నీకు అవతల నడకలు అయిపోద్ది ఎల్లుండి అవతల నడక అయిపోద్ది ఇద్దరికి సూర్యుడు చూస్తాం ఇప్పుడు సూర్యుడు చూస్తాం వచ్చారా అమ్మా బాగా చెప్పు అయినా మీరు కాశీయాత్ర విరమించుకొని మా అమ్మాయిని చక్కగా వివాహం చేసుకున్నారు చక్కగా మీరు ఏలుకున్నాను చెప్పు లేదు నేను కాశీ వెళ్ళిపోతాను కాశీయాత్ర విరమించుకోవాలి ఉండిపోతానులే మరి రెడీ చేస్తాం అబ్బా బావా వచ్చారా ఏం చెప్పావు విరమించుకోండి కాశీయాత్ర విరమించుకుని గట్టిగా చూడండి ఎవరిని చూడాలి మా అక్కని మా అక్కను బాగా చూసుకోండి అని చెప్పు మా అక్కని బాగా చూసి ఒకసారి మాకు ఇవ్వు, నువ్వు దండం పెట్టు. దీర్ఘ సుమంగళి బాబా సరిపోయింది బాగా చూసి వాడి బొట్టు పెట్టాడు నువ్వు పట్టుకో. చెప్పు నువ్వు చెప్పినట్టు కాశీయాత్ర విరమించుకుంటున్నాను మీ అక్కనే ఏలుకుంటాను అని చెప్పు గట్టిగా ఖచ్చితంగా బెల్లముక్కు తినిపించి ఎంత పర్లేదు ఏమలే దేవుడికి వెళ్తారు పాపం. బెల్లముక్కు మరి ఎంత నాకు పెద్ద మొక్క ఇచ్చాడండి మీరేమో చిన్న మొక్క ఇస్తాను దేవి అరుంధతి నక్షత్రయే పాహిమాం ఆ పిల్ల చేత్తో ఆ పేరుతో వేసారా ఇద్దరం కలిపి అనుకోండి ఆపరకం ఉంది. ఇప్పుడు పడుకో ఇటు తీసిరే మళ్ళా 3 సార్లు చూడు కెమెరా లెన్స్ పోతే మనకు తిడతారు మిల్లి కిసిరా అమ్మ నక్షత్రం కనబడుతుందా అల్లదిగో నువ్వు చూపించు అమ్మాయికి చూపించు అల్లదిగో లింగాల సైడ్ ఉంది అందరు పైకి అదిగో అల్లదిగో లంకం మీద నుండి వస్తుంది చొక్క బొడికిచ్చి ఇప్పుడు బాగా పట్టుకుంటాడు మరి నువ్వు పట్టుకోకలే బొడికిచ్చి తీసుకున్నా బావకిచ్చి నువ్వు ఇచ్చావు ఇక నావి అద్దెకి కూడా ఇవ్వను మరి అందరినీ చూసుకోవాలి. ఇందులో గొడుగులు అందరికి చూసుకోవాలా పదండి అలా పదండి. ఫోటో చూడమ్మా, ఫోటో చూసినాక అటు పంపించు. ఓకే బాబు ఒకసారి భుజం ఇచ్చి అమ్మాయికి మీరు అందరూ లేచుకోండి. దుబ్బు కుక్కని తీసావనుకో నీకు నా కలిపి తిడతారు మళ్ళీ ఒకసారి మీరు పట్టుకోండి పట్టుకోండి మీరు నమస్కారం ఇది లాంగ్ దూరం వెళ్ళిపో నువ్వు కనబడకూడదు వీడియోలో నువ్వు కనబడకూడదు అదనమాట సీక్రెట్
అదిగో దూసి దుక్కి వెళ్ళిపోయింది. అరుంధతి అంటే మామూలు సినిమా కాదు. నెమ్మదిగా నొక్కు. అలా కాదు, బొట్టలు వేసుకో. నేను ఎక్కడ పంపించాను అడిగి. బొట్టలు వేలుతో ఓకే ఓకే అది కష్టపడకు, ఏంటి అవ్వదు. ఎందుకు ఏడు ఉండదు. లేదు లేదు, ఇప్పుడు నీకు ఉండదు. లేదు కితకిత ఇంకా నొక్క ముందు నటించేస్తుంది. ఎక్కడ తీసి చాలు తీసి. మరి నువ్వు పెట్టు. వరుడు తరపున ఇచ్చాడు. వరుడికి కట్నం చూడాలి, వీడియో తీస్తున్నారు. వెంకటేష్ ఇలా చూడండి. ఒకసారి పట్టుకో, అలా పట్టుది. విశ్వకర్మా పురుషాయ నారాయణాయ స్వాహా. నారాయణాయ నమః. అగ్రాహ్య కృష్ణో లోహితాక్ష ప్రదర్శనః. ప్రబోధస్య గుప్తావా పవిత్రం మంగళం వరం. పురుషాయ నారాయణాయ స్వాహా. నారాయణాయ నమః. ఈశ్వరో క్రమక్రమః అనంతమోదర ఆదర్శ కృతజ్ఞాత్మవాన్. పురుషాయ నారాయణాయ స్వాహా. నారాయణాయ నమః. పట్టుకుని వేసి వేసి చెప్పరా వేయండి. కాలిందా పైనుంచి చెయ్యి, అందుకే పట్టుకో జారిపోకుండా. బాబు కూర్చుని పడమే, వెళ్ళిపడమే అలాగా. ఏంటి స్టార్ట్. నెమ్మది నెమ్మదిగా నెమ్మదిగా ఆవిరి పడకండి. చేతులు రాక్కున్నా ఏం కూడా ఉందా? అర్రే గెలిచిందా? అలాగే అలాగే రెడీ. ఇంకేట్లేదు ఏట్లేదు 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 ఏట్లేదు. ఓ నీ చేతి వంగరం అది. నేను ఆ వంగరాలు అనుకోను, నేను చెప్పబోద్దు అనుకుంది మేము. నా వంగరం నాకు దొరికిపోయింది. రాగి బంగారం నాది. కరెక్టే, బంగారం నీది. నాదే. చూస్తామే సరే, అది మళ్ళీ చూస్తాము. ఒకటే వేసారు మాసం. మనమే ఇవన్నీ ఉన్నాయి. నాకు తడిపిస్తుంది మా బంగారం. పెట్టుకోవాలి అదేవరా. ఉంగరాలు ఇవ్వట్లేదని నాన్న చిక్కేస్తుందండి. మళ్ళీ తీసుకుంటాం ఒక్క పావు గంట. బాబా స్టార్ట్. పిల్లడి విరోచనాల్లో ఉన్నాయి. ఏంటి మరీ ఎక్కువ పోయేస్తాండు, నీళ్ళు ఎక్కువ పట్టేస్తాండ్రు కదా. ఏంటి బాగా ఎక్కువ పోయేస్తాండు. అభిమానం ఎక్కువ కాబట్టి చిన్న కాంతమ్మ గారు మనం పడతారు. పెట్టండి అక్కడ అలా నెమ్మదిగా పెట్టండి. తీయండి అమ్మా. ఏడి మన బాబుకి చూద్దాం. మా బాబు ఏంటి ఇలాగొన్నాడు. అమ్మా ఆడపిల్ల హారతి ఇవ్వాలి. అమ్మా అమ్మా హారతి మన బాబు వీడు. రావాలి. ఆరతి గై కొనమే లక్ష్మీపతి కదా. నెమ్మదిగా నెమ్మదిగా చెప్పాలమ్మా. ఆరతి గై కొనుమా లక్ష్మీపతి. ఆరతి గై కొను
మేమయ్యలా దాన్ని ఏమంది ఇదిగో సగం నేనే పాట పాడాను నేనే సగం తీసుకుంటున్నా ఆరతి గయగనే. మా ఆవిడ వెరీ గుడ్. ఫోటో పెట్టుకో. అమ్మా ఇంట్లో పెట్టమాట పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా చల్లగా ఉండాలని వాటర్ మిలన్ ఒక లోడ్ వేయిస్తే మా వాళ్ళు చూసారా నాకు చెప్పకుండా చేయకుండా చల్లగా తినేస్తాను. తెల్లారి పెళ్లి కదండి, అందుకే పీని మీద 1:30 అయిపోయింది. రిసెప్షన్ లో కూడా పెద్దగా ఫోటోలు తీసుకోవడం మావలేదండి. దాని తోడు మా రమేష్ గారు అన్య ఛార్జింగ్ అయిపోయిందని ఫోన్ కని చెప్పాడు. సర్లే అని మిగతా వీడియోలు మరి తీయడం మావలేదండి, లేకపోతే ఇంకా పెద్ద వీడియో అవుదును. మా రమేష్ గారు మాత్రం తెల్లారి నుండి మధ్యాహ్నం వరకు ఆ కొండ వీడియోలు తీసిరండి. ఆడు ఓపిక నిజంగా దండం పెట్టాలి. థ్యాంక్ యూ రా రమేష్, థ్యాంక్ యూ. నీ రుణం తీర్చుకోలేను రా రమేష్.